అనగనగా ఒక అడవి. అది చాలా పెద్దది, అలాగే పురాతనమైనది. ఆ అడవి మొత్తానికి లైఫ్ ఇచ్చేది. అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద చెట్టు మధ్యలో ఉన్న ఎమరాల్డ్ హార్ట్. ఒక ఎడారి దగ్గర టూరిస్ట్స్ ఒక ప్రకాశించే రాతి పలుకను కనుగొన్నారు. ఆ పలక మీద విచిత్రమైన సింబల్స్ ఉన్నాయి. వాటిని డీకోడ్ చేస్తే ఒక హార్ట్ ఉన్న స్థానంను చెప్తున్నది. తరువాత ఈ టూరిస్ట్స్ అందరూ కలిసి ఆ ప్రదేశాన్ని చూడాలి అని బయలుదేరారు. అడవి అంచుదాకా వెళ్లారు. అక్కడ చెట్లు జీవించి ఉన్నట్లు అనిపిస్తున్నాయి. అందరూ కూడా లోపలికి వెళుతూ ఉంటే పువ్వులన్నీ కూడా వారి వైపే తిరిగి చూస్తున్నాయి. పైకి చూస్తే చెట్లలో పక్షులు ప్రకాశిస్తూ పాడుతున్నాయి. ఆ పాటలతో ఏవో సంకేతాలు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. టూరిస్ట్స్ వాటి వాయిస్ రికార్డింగ్ చేశారు. వాటిని వింటూ ఉంటే వాటిలోని రహస్యాలు వీళ్ళకి తెలుస్తూ ఉన్నాయి. వీళ్ళు నడుస్తూ ఉన్నారు. పొగ మంచు వారిని చుట్టేసింది. వెనుక వీరికి దారి కనబడటం లేదు. కొత్త మొక్కలతో మారిపోయింది. అసలు చూసింది ఎక్కడా కనిపించట్లేదు. ఇంతలో ఒక నక్క కనిపించింది. అది చంద్రకాంతితో కూర్చుని ఉంది. ఆ నక్కను చూస్తుంటే అది ఒక గ్లాసులా కనిపిస్తూ ఆ గ్లాసులో ఆ టూరిస్ట్స్ యొక్క గతాన్ని ప్రతిబింబిస్తోంది. అడవి వారిని పరీక్షిస్తుంది. భయాలు, డౌట్స్, రిగ్రెట్స్, ఒక్కొక్కరు తమ సత్యాన్ని ఎదుర్కోవాలి. చంద్రకాంతిలో వెలిగే ఓకేడ్స్ వికసిస్తూ పాడుతున్నాయి. టూరిస్ట్స్ ఆగి ప్రకృతిని ఆరాధనగా చూస్తారు. వారు అడవిలోనే కొంతమంది ట్రైబ్స్ ని కలుస్తారు. వారు అడవి గురించి, అడవిలో ఉండే బ్యాలెన్స్ గురించి వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు. మంటలు పైకి ఎగసిపోతూ వాటిలో విజన్స్ కనిపిస్తాయి. ఆ విజన్స్ లో కొంతమంది హార్ట్ వెంబడి వచ్చి అడవికి నష్టం కలిగిస్తే అడవి తనను తాను కాపాడుకుని వారిని ఎలా శిక్షిస్తుందో చూపిస్తుంది. ఇంతలో వారిలో ఒకడు అడవిలో ఒక వస్తువుని దొంగలించి పారిపోతాడు. అడవి అన్ని చూస్తూనే ఉంది. మంటలు చెలరేగుతున్నాయి. తీగలు అన్నీ అతని దగ్గరికి వెళ్లి పట్టుకోవడానికి చూస్తున్నాయి. మబ్బులు కమ్మేశాయి. ప్రకృతి తనదైనది తనతోనే ఉంచుకుంటుంది. ఒక ప్రకాశించే ప్రదేశంలో ఎమరాల్డ్ హార్ట్ కనిపిస్తుంది. ఇది బంగారం కాదు, జీవించే జ్ఞానముతో నిండిన చెట్టు. విత్తనాలు నాటుతున్నారు. పిల్లలు నవ్వుతున్నారు. ఎమరాల్డ్ హార్ట్ శాంతిగా మెరుస్తోంది. అడవి జీవిస్తుంది. Make sure to like, share, and subscribe to our channel 118. Thanks for watching.